రైట్ ఈ రోజు అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. మెయిన్ గా ఏదైతే సూపర్ 6 అంటూ పథకాలను ప్రవేశపెట్టారో అదే విధంగా ఆర్థిక వృద్ధిని కూడా బలోపేతం చేసే విధంగా ఈసారి బడ్జెట్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కాంతి. ఈ రోజు ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఈ బడ్జెట్ లో ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి? గుడ్ మార్నింగ్ ఆశ. ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మొదటగా ప్రారంభమవుతుంది. 2026-27 ఆర్థిక బడ్జెట్ కి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. సుమారు 3.48 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక బడ్జెట్ ఈ ఏడాది ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. అలాగే శాసన మండలిలో ఆర్థిక బడ్జెట్ ను హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత ప్రవేశపెడతారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడితే శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెడుతున్నారు. అయితే అభివృద్ధి సంక్షేమం సమతూకంలో బడ్జెట్ రూపకల్పన చేసినట్లుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు లబ్ధి కలిగేలాగా బడ్జెట్ రూపొందించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కనీసం 10 రోజుల ముందు నుంచి కూడా ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు కార్యదర్శులతోటి ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా స్వీకరించారు. ఇప్పటికే ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా 2026-27 బడ్జెట్ ఉంటుందని చెప్పి ఏపీ ఆర్థిక శాఖ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో 3వసారి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. అయితే ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ కి సంబంధించి ఈ సంక్షేమ పథకాలు ప్రాజెక్టులకి భారీగా కేటాయింపులు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.